వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటిక్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటుంది ఫస్ట్ 6 మంత్స్‌లో వచ్చిన మూవీస్‌లోంచి ప్రతి ఇండస్ట్రీ నుంచి బెస్ట్ మూవీ ఏంటి అని. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అండ్ కన్నడ మూవీస్‌లో నాకు బెస్ట్ అనిపించిన మూవీ ఏంటో చెప్తా. దానికన్నా ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇయర్ ఫస్ట్ 6 మంత్స్‌లో తెలుగులో బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఫస్ట్ 6 మంత్స్‌లో స్ట్రైట్ తెలుగు మూవీస్‌లో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ టాప్‌లో ఉన్నాయి. కానీ బెస్ట్ మూవీ ఏంటి అంటే 11 వాస్ ది బెస్ట్ మూవీ ఫర్ మీ. సబ్జెక్ట్ వైస్ కొత్తగా అనిపించింది. కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు, సర్ప్రైజ్ చేశారు. లాస్ట్ మినిట్ వరకు ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయింది ఈ మూవీ. సో నా వరకు 2025లో ఫస్ట్ 6 మంత్స్‌కి తెలుగు బెస్ట్ మూవీ అంటే 11. తమిళ ఇండస్ట్రీ నుంచి నాకు నచ్చిన మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. ఒక సింపుల్ కాన్సెప్ట్ తీసుకొని దానికి వెరీ పాజిటివ్ వేలో అటెంప్ట్ చేస్తే అన్ని సపోర్ట్ చేస్తాయి అనే దానికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కామెడీ, ఎమోషన్స్ అన్ని బెటర్గా ప్రజెంట్ చేశారు. ఒక మంచి మూవీ చూడాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. నాకైతే తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ మూవీ బెస్ట్ అనిపించింది. ఇక హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బెస్ట్ మూవీ అంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటది, చావా. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్. స్లోగా స్టార్ట్ అయిన సెన్సేషన్ గా మారింది. ఈ ఇయర్ బాలీవుడ్ లో టాప్ కలెక్షన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో కూడా ఉంది ఫస్ట్ 6 మంత్స్ కి. ఒక అన్సంగ్ హీరో, అన్నోన్ హీరో గురించి మనకి తెలిసేలా చేసిన మూవీ ఇది. ఇక మలయాళం ఇండస్ట్రీ నుంచి బెస్ట్ మూవీ అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓన్ మ్యాన్, ఆఫీసర్ అండ్ డ్యూటీ, ఐడెంటిటీ, రేఖా చిత్రం, ప్రవీణ్ కూడా చెప్పు, ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. కానీ మలయాళంలో ఒక హీరో ఈ ఇయర్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆయనే మోహన్ లాల్ గారు. లూసిఫర్ తర్వాత దానికి సీక్వెల్ గా తీసిన ఇంపురాన్ క్రేజీ కలెక్షన్స్ తో ఈ ఇయర్ కలెక్షన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కానీ నాకు బెస్ట్ గా అనిపించింది మాత్రం తుడరం. ఈ మూవీలో మిక్స్ ఆఫ్ ఎమోషన్స్, డ్రామా అండ్ రివెంజ్ ఉంటాయి. కంప్లీట్ మూవీ చూసాక ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక పాయింట్ వరకు కామ్ గా ఉన్న క్యారెక్టర్ ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళి ఏం చేశాడో చూపిస్తారు. క్రేజీ మూవీ ఇది. చాలా మూవీస్ ఉన్నాయి మంచి స్క్రీన్ ప్లే అండ్ స్టోరీతో, బట్ నాకు పర్సనల్ గా తొడరం అనిపించింది బెస్ట్ మూవీ. ఇక కన్నడ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఫస్ట్ 6 మంత్స్ లో ఈ ఇండస్ట్రీలో అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అయితే నాకేమనిపించలేదు. సెకండ్ హాఫ్ లో అంటే జూలైలో రిలీజ్ అయిన సూ ఫ్రమ్ సో అండ్ మహావతార్ నరసింహ మూవీ మధ్య టగ్ ఆఫ్ వార్ లాగా ఉంది. సెకండ్ హాఫ్ కంప్లీట్ అయ్యాక చూద్దాం ఇదేనా ఇంకేదైనా బెటర్ మూవీ వచ్చిందా అని. సో ఈ వీడియోలో ప్రతి ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ 6 మంత్స్ లో వచ్చిన మూవీస్ లో నాకు అనిపించిన బెస్ట్ మూవీస్ ఏంటో చెప్తా. ఇవి కాకుండా మీకేమైనా వేరే అనిపిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. కుదిరితే టాప్ 5 మూవీస్ కూడా చేద్దాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.